ఒక యవనస్తుడు మన మందిరంలోనే ఒక యవనస్తుడు విజయవాడలో ఉద్యోగం చేస్తున్నవాడిగా ఉన్నాడు. ప్రతిరోజు తాను ఉంటున్న ప్రాంతం నుంచి విజయవాడ ప్రాంతానికి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంది. అలాగని ఒక ప్రయత్నం చేస్తే గన్నవరంలో హెచ్సిఎల్లో జాబ్ వచ్చింది. చాలా సంతోషపడ్డాం మేము కూడా. ఎందుకంటే ముందుగా చేస్తున్న ఉద్యోగము ప్రయాణానికి కానీ కుటుంబానికి కానీ చాలా ఇబ్బందిగా ఉన్నది. కానీ ఇప్పుడు ఈ జాబ్ అయితే ఎలాగుందంటే ప్రయాణానికి కానీ కుటుంబానికి కానీ అన్ని విషయాలు కానీ సౌకర్యంగా ఉంది. ఒకరోజు ఆ సహోదరుడు నాకు తారసపడిన వాడుగా ఉన్నాడు. ఏమిటి పరిస్థితి అంటే, అనయ్య అక్కడ మానేశాను. అదేమిటయ్యా, ముందున్న కంపెనీ కన్నా ఇప్పుడున్న కంపెనీ శాలరీ ప్యాకేజ్ ఎక్కువ అంటున్నావు, ప్రయాణ సౌకర్యం బాగుందన్నావు, కుటుంబానికి అందుబాటులో ఉండే అవకాశం ఉందన్నావు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నావు అంటే, పాత జాబులోకి వెళ్ళాను అన్నయ్య. ఎక్కడికి వెళ్ళాడండి? పాత జాబులోకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు అని అడిగితే ఆ సహోదరుడు చెప్తున్న మాట, ఇప్పుడున్న ఆ యొక్క జాబు తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలాగుందంటే అది పాడు చేసేదిగా ఉందటండి. వ్యక్తిగత జీవితాన్ని, దేవునితో ఉన్న సంబంధాన్ని పాడు చేసేదిగా ఉందటండి. ఈరోజు నేను చెప్తున్న మాట, సహోదరులను గమనించిన మాట, నీ భవిష్యత్తు ఏమైపోతుంది అంటే, నీ బహుశా సహోదరుని అడిగితే శాలరీ ద్వారా నా భవిష్యత్తు ఎలాగుంటుందో నాకు తెలియదు కానీ అన్నయ్య, నా ఆధ్యాత్మిక జీవితం, నా వ్యక్తిగత జీవితము దేవుని చేతుల్లో ఉంటేనే నా బ్రతుకు బాగుంటుంది అని అతడు ఇక్కడ ఎక్కువ జీతమైనా కూడా అతడు ఏం చేశాడంటే తక్కువ జీతంలో పనిచేయడానికి వెళ్ళాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.